హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. సో జయశంకర్ అకాడమీ యాప్ ద్వారా మరియు మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ ద్వారా మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ ద్వారా రాబోయే నోటిఫికేషన్ సంబంధించి చాలామంది ప్రిపరేషన్లో ఉండుంటారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళు ఉంటారు, లేదంటే ముందు నుంచి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉండే వాళ్ళు ఉంటారు, లేదంటే నాలెడ్జ్ పెంచుకుందాం అనుకునే వాళ్ళు, అంటే సమయానుకూలంగా మనకి ఆ నాలెడ్జ్ అనేది ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో పోటీ పరీక్షలో విజయం సాధించాలి అని అంటే అత్యంత కీలకమైన ముఖ్యమైన అంశం, అది నువ్వు గ్రూప్ 1 ఉద్యోగం కావచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, గ్రూప్ 3 అవ్వచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అవ్వచ్చు, గ్రూప్ 4 అవ్వచ్చు, ఫారెస్ట్ ఆఫీసర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. ఆఖరికి డిఎస్సి అయినా సరే మనకి 10 మార్కులు అనేది వెరీ వెరీ కీలకం కరెంట్ అఫైర్స్లో. సో అలాంటి కరెంట్ అఫైర్స్ మనం ఏం చేస్తామనంటే ఎగ్జామినేషన్కి ముందు ఒక 15 రోజుల ముందో ఒక 10 రోజుల ముందో ఏదో ఒక మ్యాగజైన్ కానీ ఇంకోటి కొనుక్కొని కరెంట్ అఫైర్స్ 1 ఇయర్ రౌండ్ అప్ అని కొనుక్కొని దాన్ని చదువుతూ మనం వెళ్తూ ఉంటాం. కాకపోతే దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ వే టు ప్రిపరేషన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. అసలు కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఒక డైలీ ఒక న్యూస్ పేపర్ని ఏ విధంగా చదవాలి, ఆ న్యూస్ పేపర్లో ఉన్న కరెంట్ అఫైర్స్ న్యూస్ ఐటమ్స్ని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చాలా చాలా కీలకం. గతంలో మేము ప్రిపరేషన్లో ఉన్నప్పుడు అదే విధంగా చేసేవాళ్ళం. ఒక హిందూ న్యూస్ పేపర్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఒకటి, ఒక తెలుగు న్యూస్ పేపర్, స్టాండర్డ్ న్యూస్ పేపర్ ఏది ఉంటే అది, నమస్తే తెలంగాణ కావచ్చు, ఈనాడు కావచ్చు, లేకపోతే సాక్షి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకంటే అది రాజకీయంగా ఎలాంటి పేపర్ అయినా కావచ్చు, కానీ కరెంట్ ఈవెంట్స్ని అయితే ప్రతి పేపర్ కవర్ చేస్తుంది, అందులో డౌటే లేదు. ఏంటంటే ఏదైనా సమావేశం జరిగింది, ఎవరికైనా అవార్డులు ఇచ్చారు, ఏదైనా ఒక సంఘటన జరిగింది అని అంటే దాన్ని ఖచ్చితంగా ప్రతి న్యూస్ పేపర్ కవర్ చేస్తుంది. కాబట్టి ఏదైనా ఒక తెలుగు న్యూస్ పేపర్, ఏదో ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కనుక మనము ఓపెన్ చేసి దాంట్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే కరెంట్ అఫైర్స్ అంతా కూడా మనం డేట్ వైజ్గా మనం డైలీ నోట్ చేసుకుంటే మనం దాదాపు ఒక 1 అవర్ టైంని కనుక మనం న్యూస్ పేపర్ చదవడానికి మరియు నోట్ చేసుకోవడానికి కేటాయించే వాళ్ళం. ఆ విధంగా మాకు కరెంట్ అఫైర్స్ అనేది చాలా సులభంగా నేర్చుకునే వాళ్ళం. సో మ్యాక్సిమం కవర్స్ చేసేవాళ్ళం క్వశ్చన్స్ని. ఇప్పుడు ఏమైపోయిందంటే కరెంట్ అఫైర్స్ ఇన్స్టెంట్ అయిపోయింది. ఒక లాస్ట్ 10 రోజుల్లో కరెంట్ అఫైర్స్ అయిపోవాలి, ఒక 3 రోజుల్లో కరెంట్ అఫైర్స్ అయిపోవాలి. అఫ్ కోర్స్ మేము కూడా మా ఆన్లైన్ క్లాసెస్ కోసం కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. కానీ కరెంట్ అఫైర్స్ అనేది క్లాసులు వినడం కంటే ప్రిపేర్ చేసుకోవడం వల్లనే ఎక్కువ ఉపయోగం ఉంటుంది, మరియు దానికి సంబంధించి మనకు వ్యాస్ట్ నాలెడ్జ్ అనేది రావడం జరుగుద్ది. సో ఇప్పుడు న్యూస్ పేపర్ చదవడం కానీ దాని గురించి సంబంధించి న్యూస్ ఐటమ్స్ని కవర్ చేయడం కానీ కొంచెం కుదరకపోవచ్చు కొంతమందికి. సో గృహిణులు ఉండొచ్చు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉండొచ్చు, చిన్న ఉద్యోగాలు చేసేవారు ఉండొచ్చు, లేదంటే ప్రిపరేషన్లో టైం లేకుండా వాళ్ళు ఉండొచ్చు. వారందరి కోసం మేము డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ప్రోగ్రామ్ని మేము ముందుకు తీసుకొచ్చాం. అది ఏ విధంగా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టుడే 19th January. సో ఈరోజు 19th June అండి. 19th June హిస్టరీ. సో 19 జూన్ రోజు చరిత్రలో జరిగిన సంఘటనలు ఏంటి? 1947లో ప్రముఖ బ్రిటిష్ భారతీయ రచయిత మరియు నవలా రచయిత సల్మాన్ రష్దీ జన్మించారు. ఓకే, సో అలా మనము ఆ డేట్ నాడు జరిగిన సంఘటనలు ఏవైతే ఉంటాయో ఆ సంఘటనలు 1948 సోవియట్ యూనియన్ పశ్చిమ బెర్లిన్కు దారితీసే రహదారుల్ని మూసివేసింది. ఇప్పుడు రష్యా అనేది యుద్ధం చేస్తుంది. సో ఇలాంటి అంశాలని స్ట్రాటజీకి సంబంధించిన అంశాలని మనము కవర్ చేస్తాం. అండ్ దాంతోపాటు సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ 19th June ఇన్ హిస్టరీ. సో 1981లో సేమ్ ఇదే రోజు నాడు భారతదేశం తన సుస్థిర ఉపగ్రహమైన యాపిల్ని విజయవంతంగా ప్రయోగించింది. అంటే 19th June 1981 రోజు ప్రయోగించిన ఈ కార్యక్రమానికి సంబంధించి ఏం జరిగింది అన్నది మీకు పీడిఎఫ్లో కవర్ అవుతుంది. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ డైలీ న్యూస్. సో ఈరోజు న్యూస్కి సంబంధించిన అంశాలు ఏమున్నాయి, ఈరోజు న్యూస్కి సంబంధించిన అంశాలు ఏమున్నాయని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఇస్తాం. సో ఇండియా లాంచెస్ లార్జెస్ట్ ఎవర్ ట్రైబల్ ఎంపవర్మెంట్ క్యాంపెయిన్. భారతదేశం ఇప్పటి వరకు అతిపెద్ద గిరిజన సాధికారిత ప్రచారాన్ని ప్రారంభించింది. సమ్మిళిత పాలన మరియు చివరి మైలు సేవల్ని అందించట్లో ఒక మైలురాయి అడుగులో
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మోటా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ భారతదేశంలో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద గిరిజన సాధికారిత ప్రచారమైన దర్జీ అబా ఏంటంటే దర్జీ అబా జనభాగదీరి అభియాన్ను ప్రారంభించింది. ఈ చొరవ 549 గిరిజన జిల్లాలు, 2900+ బ్లాకులు మరియు 207 ముఖ్యంగా దుర్బల గిరిజన సమూహము దట్ ఈజ్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబ్ గ్రూప్స్కి సంబంధించి ఆదిలాబాద్ జిల్లా దాదాపు 1,00,000 గ్రామాలు మరియు ఆవాసాలను కవర్ చేస్తూ ప్రభుత్వ ప్రయోజనాలను సంతృప్తిపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. చూడండి, నీకు సింపుల్గా క్వశ్చన్ ఇందులో ఏ పాయింట్ అయినా అడగొచ్చు. మనం పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాం. ఏ ప్రోగ్రాం లాంచ్ చేయబడింది, ఎన్ని జిల్లాల్లో లాంచ్ చేయబడింది, అండ్ దానికి సంబంధించి ఎన్ని పీవీటీజీస్ని కాపాడడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది అన్నది మనం ఇక్కడ చూస్తాం. ఇంకొక న్యూస్ కూడా ఇక్కడ కవర్ కాబడింది. అంటే ఈరోజు 19th జూన్ రోజు మనకు కవర్ కాబడింది. సో ఇండియా మార్క్స్ 50 years ఆఫ్ క్రొకడైల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ వరల్డ్ క్రొకడైల్ డే. ప్రపంచ మొసళ్ళ దినోత్సవం నాడు భారతదేశం మొసళ్ళ సంరక్షణ ప్రాజెక్టుకి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అంటే భారతదేశ ప్రభుత్వం మొసళ్ళ సంరక్షణ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించింది? 1975లో ఒడిస్సాలో బితర్కనికా ఏంటంటే బితర్కనికా క్రొకడైల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ విచ్ బిగిన్స్ 1975 బితర్కనికా నేషనల్ పార్క్ ఒడిస్సా. రేపు ప్రొద్దున 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కాబట్టి రీసెంట్గా జరగబోయే ఎగ్జామ్స్లో బితర్కనికా బితర్కనికా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉందనొచ్చు. ఒడిస్సా అని సమాధానం చెప్తాం. బితర్కనికా నేషనల్ పార్క్ దేనికోసం నిర్వహించబడుతుంటే క్రొకడైల్స్ కన్జర్వేషన్ పార్క్ అని కూడా అనొచ్చు. బితర్కనికా క్రొకడైల్ నేషనల్ పార్క్ అనేది ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుందనొచ్చు? 50 సంవత్సరాలు పూర్తి చేసుకుందని కూడా మనం చెప్పవచ్చు. అలా మీకు న్యూస్లో కవర్ అయ్యే ప్రతి ఐటమ్ని మీకు ఇక్కడ పీడిఎఫ్ రూపంలో అందిస్తాం. మీరు దీనికి సంబంధించి ఏం చేస్తారంటే డైలీ ఒక నోట్బుక్ పెట్టుకొని, అంటే న్యూస్ పేపర్లో మీరు ఐటమ్స్ అన్నీ వెతుకొని రాసుకోవాల్సిన అవసరం లే. ఒక నోట్బుక్ పెట్టుకొని మనం ఏవైతే ఆ 2 పేజీలు 3 పేజీల పీడిఎఫ్ ఇస్తామో, డైలీ 3 pages అండ్ 4 pages పీడిఎఫ్ ఇస్తాం. దాంతోపాటు ఎంసీక్యూస్ కూడా ఇస్తాం. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, వీక్లీ ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో ఒక టెస్ట్ నిర్వహిస్తాం. దాదాపు ఒక 30 నుంచి 40, అంటే ఆ వారంలో ఉన్న కరెంట్ అఫైర్స్ యొక్క స్థాయిని బట్టి వీక్లీ ఒక టెస్ట్ అనేది మీకు నిర్వహించడం జరుగుద్ది ఆన్లైన్లో. వీక్లీ టెస్ట్ ఆ వారంలో జరిగిన ప్రతి సంఘటనకు సంబంధించి స్టాక్ జీకే, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక టెస్ట్ ఉంటుంది. దానికి 30 నుంచి 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ప్రతిరోజు జరిగే ప్రోగ్రామ్. ప్రతిరోజు మీకు ఒక పీడిఎఫ్ వస్తుంది, ప్రతి వారం ఒక టెస్ట్ వస్తుంది. ఓకే రైట్. సో దీనికి సంబంధించి మీరు మామూలుగా న్యూస్ పేపర్ కొంటే ఇప్పుడున్న ధరల ప్రకారం అయితే 300-350 సబ్స్క్రిప్షన్ అవుతుంది. అంటే న్యూస్ పేపర్ కొనుక్కోవడానికే మళ్ళీ దాన్ని చదువుకొని దానికి ఒక గంట టైం యూజ్ చేసి మనం మళ్ళీ దాన్ని ప్రిపేర్ చేసుకోవడంత వ్యవహారం. కాబట్టి దాన్ని సింప్లిఫై చేస్తూ ఇక మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నవారు న్యూస్ ఐటమ్స్ని కవర్ చేసుకోనియకుండా మేమే దాన్ని పూర్తి స్థాయిలో కవర్ చేస్తూ మంత్లీ 59 రూపీస్తో, బాగా జాగ్రత్తగా గమనించి మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఎవ్రీ మంత్. సో మంత్లీ ఇప్పుడు మీరు ఈరోజు తీసుకున్నారనుకోండి, అంటే 19th జూలై రోజు మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ 19th జూన్ రోజు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 18th జూలై వరకు వస్తుంది. మళ్ళీ మంత్లో మళ్ళీ 59 రూపాయలు పే చేస్తే మళ్ళీ అది ఇలా ఎవ్రీ మంత్ మీకు కవర్ కాబడుతుంది. ఒకవేళ మీకు ఒక నెల నచ్చలేదు అనుకోండి, నెక్స్ట్ మంత్ నుంచి మానేయచ్చు, అది మీ ఇష్టం. అంటే కాకపోతే ఎవ్రీ మంత్ అయితే మీకు కరెంట్ అఫైర్స్కి 59 రూపాయలు స్పెండ్ చేస్తే చాలు. అంటే రోజుకి 2 రూపాయల కంటే తక్కువ, డైలీ 2 రూపాయల కంటే తక్కువ. మీరు ఒక టీ తాగితే 10 రూపాయలు 15 రూపాయలు ఖర్చు అవుతాయి రోజుకి. రైట్. అలాంటిది కేవలం రోజుకి 2 రూపాయలతో మీకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ని క్లియర్గా మీకు అందించడం జరుగుద్ది. సో మీరు దాన్ని మొబైల్లో చూసి నీట్గా ఒక ½ an hour స్పెండ్ చేసి మీరు నోట్ చేసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు ఈ కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తూ పూర్తి స్థాయిలో మార్కుల్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికోసం మీరు మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ని కానీ జయశంకర్ అకాడమీ ఆన్లైన్ యాప్ని కానీ డౌన్లోడ్ చేసుకోండి. రెండింటిలో కూడా ఈ కోర్స్ ఉంటుంది. డైలీ కరెంట్ అఫైర్స్ 59 రూపీస్ అని మీకు ఆ కోర్స్ కనబడుతుంది. అది అక్కడ తీసుకొని నేరుగా అక్కడ పే చేస్తే మీకు నేరుగా డైలీ కరెంట్ అఫైర్స్ అనేది రోజు మీకు అప్లోడ్ కావడం జరుగుతుంది డేట్ వైజ్గా.
సో కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని డైలీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాంలో భాగస్వాములయ్యి మీరు రాబోయే మీ పోటీ పరీక్షలో విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.